కొత్తది ఏం చేసిరు? వాళ్ళు కొత్తగా చేసిన ఒకటే ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టిండ్రు. ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది, బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా. ఎంత గొప్ప విధ్వంసాలు చేసిండ్రు. ఫుట్పాత్లన్నీ ఊడ్చి పడేస్తున్నారు, పేదోళ్ళని తీసి పడేస్తున్నారు, హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు. వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని దానిలో మాట్లాడడానికి ఏముంది? ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకే అర్థం కాలే. అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టిండ్రు అన్నది మాకు అర్థమైతలేదు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. వాంఖడిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది. అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా, సత్యవతి రాథోడ్ గారినైనా, నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా అన్ని చక్కగా ఉంటే, గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది? మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది? అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజం చెప్పే ధైర్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరు నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు. కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర అన్నాడు మర్చిపోదు. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి. నేను చెప్పిన కదనే, పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు, ఇంకో పని ఏం చేస్తారు? కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం. భయమేముంది పెట్టుకొని కేసులు? ఎవరి కోసం భయపడుతున్నాం? ఎన్నడూ మేము ప్రజల కోసమే పనిచేసినాం, రేపు కూడా చేస్తాం. పదవులు, కేసులు, పార్టీలు ఇవి కాదు ముఖ్యం. తెలంగాణ ముఖ్యం. తెలంగాణ కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా కదనే, ఎవరెవరు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిచర్యగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి భయపడేది ఏం లేదు. ప్రజలకు తెలుసు మేమేం తప్పు చేయలేదని, భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంగ్లీష్ మీడియా కోసం ఒక్కసారి దయచేసి ఈ విషయాన్ని చూపిస్తాను. Telangana State Festival Batukama is celebrated by entire Telangana society. It is a very well respected and loved festival across Telangana. And Honorable Srimati